వీళ్ళందరూ పండ్లు తెంపుతున్నారు. జామునా ఇది? సోనీ అల్లనేరేడు పండు ఇది? ఓకే, అల్లనేరేడు పండు తెంపుతున్నారు. మా మున్న చెట్టు ఎక్కిండు. వీళ్ళందరూ చున్నీ పట్టుకొని తెంపుతున్నారు. బాగుంది ఇక్కడ క్లైమేట్ కానీ మస్తు భరిస్తుంది. పిల్లలు కిందికి దిగినారు కానీ నేను వద్దన్నా. వాటర్లోకి దిగినారు కిందికంటే మళ్ళీ రెడ్గా ర్యాషెస్ అయిపోతాయని చెప్పి వద్దని చెప్పిన. ఆల్రెడీ ఇక్కడ చాలామంది పోతున్నారు వాటర్లోకి. చూడండి. హలో అందరికీ. సో ఈ వీడియో వచ్చేసి దీనికి ముందు ఉన్న వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో ముందు వీడియో చూడలేదంటే ఆ వీడియో కూడా చూడండి. మొన్న భద్రాచలం వెళ్ళినాం కదా, సో మా ఎక్స్పీరియన్స్ని నేను మీతోటి షేర్ చేసుకున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలైతే వాటర్లోకి వెళ్తా అని చాలా రాగానే ఇంకా వాటర్ని చూడగానే ఏ పిల్లలైనా ఎవరు ఉంటారు చెప్పండి, కిందికి వెళ్ళిపోయినారనమాట. కానీ నాకే భయమయ్యి వద్దు అని చెప్పినాను. ఎందుకంటే వాటర్లో కూడా అన్ని లైక్ ఫిషెస్ కానివ్వండి, ఏమైనా పురుగులు ఉన్నా కానీ వద్దు ఎందుకు అని చెప్పి నేను వద్దన్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా వాళ్ళందరూ అల్లనేరు పండు తెంపుతున్నారనమాట. దానికోసమే అవి ఒక్కొక్కటి కింద పడుతున్నాయి. సో అవి తెంపి తింటున్నారనమాట. అవి చాలా చిన్న సైజులో ఉన్నాయన్నమాట. లైక్ ఇక్కడ వచ్చేసి పొడుగుగా ఉంటాయి కదా, లైక్ ఎగ్ షేప్లో. బట్ ఇక్కడ వచ్చేసి రౌండ్గా ఉన్నాయన్నమాట. అవి ఏం పండ్లో ఏమో తెలియదు. బట్ మా వాళ్ళు అయితే అల్లనేరేడు పండు అని అన్నారు. ఇంకా చున్నీ పట్టేసి వీళ్ళు మా అన్నయ్యలు, మా హస్బెండ్, మా మున్న వీళ్ళందరూ కలిసి చెట్టు ఎక్కి తెంపుతున్నారు అనమాట. ఇక్కడేమో వేరే వాళ్ళు ఇంకా వాటర్లో వెళ్ళి స్విమ్ చేస్తున్నారు అనమాట. అమ్మ పిల్లలు వేడికి చాలా ఇదైపోతున్నారు అస్సలు. అక్కడ కొంచెం వెదర్ మాకు గాలి వచ్చి ఉంటే మేము ఇంకా చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసేవాళ్ళమేమో. బట్ అక్కడ కొంచెం కూడా గాలి అనేదే లేదనమాట. చాలా వేడిగా ఉండే. ఇంకా పిల్లలు అట్లా అవుతున్నారు అండ్ ఎందుకులే అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయినాం. అసలు నించోలేకపోతున్నాం అనమాట. ఇక్కడ మేము ఒక 15 to 20 మినిట్స్ దాకా ఉన్నాం. అది కూడా వాటర్ ఉంది కాబట్టి కొంచెం లైక్ నీడ కూడా ఉండింది. పెద్ద చెట్టు ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా, ఆ చెట్టు కింద కూర్చున్నారు. ఒక 10 to 15 మినిట్స్ అంతే, ఎక్కువ కూడా లేదు. మంచిగా కొంచెం ఈవినింగ్ టైం లేదంటే కొంచెం గాలి వచ్చినట్టే మేము మంచిగా ఇక్కడనే టైం స్పెండ్ చేస్తుండే చాలా. ఇక్కడ మీరు మా మమ్మీని చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది తను ఎంత లైక్ వేడితోటి ఎట్లా అయిపోయిందో. అస్సలు మా మమ్మీ వాళ్ళు అవ్వలేదు. చాలా అంటే చాలా సఫర్ అయినారనమాట. లైక్ కూర్చొని కూడా కాళ్ళు ఉబ్బిపోతాయి కదా, అట్లా కూడా అయింది తనకి. ఇంకా వేడి పైనుంచి వేడి ఒకటి, ఇంకా మీరే అర్థం చేసుకోండి పెద్దవాళ్ళు ఎట్లా ఉంటారో. మంచిగా అయింది. నేను ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ నేను నా బ్యాగ్లో క్యారీ చేస్తాను నేను లక్కీ కోసం. అది ఉండే కాబట్టి మంచిగా అయిపోయింది. అది మొత్తం పచ్చిగా అయిపోయింది అనమాట. చేంజ్ చేసేసిన లక్కీకి. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి చూస్తాం. ఇప్పుడు వెళ్ళే దారిలో భద్రకాళి టెంపుల్, మళ్ళీ మేడారం కూడా వెళ్దామని అంటున్నారు. సో ఏదైతుందో తెలియదు. 1000 పిల్లర్స్ చూడాలి. ఇంకా అలవాటు ఉన్న వాళ్ళకి అట్లా ఈజీ అనమాట వెళ్ళి స్విమ్ అంటే వాటర్లో వెళ్ళిపోవడానికి. నాకైతే చాలా భయం, నీళ్ళంటేనే భయం. వాటర్ ఫోబియా ఉంది నాకు. సో నేనైతే ఎప్పుడు దూరమే ఉంటా వాటర్కి. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు వెళ్ళిపోతా కానీ అసలు భయం అవుతుంది వాటిని చూస్తే. మా హస్బెండ్కి పిల్లలకు చాలా ఇష్టం వాటర్లో దిగడం. బాగానే ఉంది. ఇంకా కొన్ని రోజులు అయినాక ఇంకా మొత్తం 1 month తర్వాత మొత్తం నిండిపోతుంది, ఫిల్ అయిపోతుంది వాటర్. ఇంకా బాగుంటది అప్పుడు. అండ్ పిల్లల్ని తీసుకొని వస్తే కొంచెం ఈవినింగ్ టైంలోనే వస్తే బాగుంటది, లేదంటే ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తే బాగుంటది. ఎండలో వచ్చి ఏం వేస్ట్ ఇక్కడ వచ్చి. సో ఇక వెళ్తున్నాం, బండిలో కూర్చోడానికి వెళ్తున్నాము. అవ్వట్లేదు, చల్లగాలి వస్తుంది కానీ వేడి గాలి వస్తుంది అనమాట. బాగానే ఉంది అక్కడ అంతా, కూర్చోడానికి అంతా బాగానే ఉంది. ఈవినింగ్ టైంలో మేబీ లైటింగ్స్ అవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది ఉండొచ్చు. మా మమ్మీకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట, నడవడం ఉంది. సో ఇక్కడ యానిమల్స్ కూడా ఉన్నాయని అక్కడ పెట్టినారు. తెలియదు నిజం ఎంతనో అబద్ధం ఎంతనో. టైగర్, డియర్. సో ఇక్కడ అన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి అన్నమాట, చాలా ఉన్నాయి. బ్యూటిఫుల్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి అక్కడ స్పేస్ కూడా ఉంది. అన్ని స్లైడ్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట.
పిల్లలు అక్కడ ఆడుతున్నారు. అంత దూరం వెళ్ళే ఓపిక నాకైతే అస్సలు లేదు. అందరు ఫేసులు రోస్ట్ అయిపోయి మళ్ళా అసలు నేనైతే ఐ మీన్ స్ప్రైట్లు కానివ్వండి, లిమ్కా, థమ్స్అప్ ఇవన్నీ నేను అస్సలు తాగను. ఎప్పుడన్నా ఫంక్షన్ అప్పుడు లైక్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయితేనే నేను తాగుతాను. అండ్ ఇప్పుడు మేము వెళ్ళిన ట్రిప్లో అమ్మ ఎన్ని తాగినామంటే ఆ వేడికి వాటర్ కానివ్వండి, లిమ్కా ఎక్కువ అనమాట. అందరు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు లిమ్కానే అందరము. సో ఎంత లిమ్కా తాగినామంటే అది కూడా చల్లగా. ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక ఐ మీన్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అందరికీ ఇంటికి వచ్చిన తర్వాత సర్దిలు పట్టుకునే అనమాట, ఒకళ్ళ తర్వాత ఒకటికి. సో అట్లా అప్పుడు ఏం అనిపించలేదు, వేడికి అందరం మంచిగా తాగినాము. బట్ ఇంటికి వచ్చిన తర్వాత అందరికీ స్టార్ట్ అయిందనమాట కోల్డ్. కాఫ్ రాలేదు కానీ టచ్ వుడ్ కోల్డ్ అయితే వచ్చిందనమాట. గాలి వస్తుంటే ఇంకా బస్ నడుస్తుంటే గాలికి మంచిగా అనిపించింది. బట్ బస్ ఆగిందనుకో అసలు ఒక క్షణం కూడా ఉండలేము. అండ్ మాట్లాడుతూ మేమైతే మేడారం కూడా రీచ్ అయిపోయినాము. ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇక్కడికి రావాలని కూడా, బట్ ఎప్పుడు కుదరలేదనమాట. ఇంకా జాతర టైంలో పిల్లల్ని తీసుకొని రావడం అయితే అస్సలు కుదరదు కాబట్టి ఇంకా చలో ఇప్పుడు వచ్చినాం కదా ఇక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఫైనలీ మేడారం కూడా రీచ్ అయిపోయినాము. పిల్లలైతే మస్తు ఆడుకుంటున్నారు. లైక్ కొంచెం సేపు న్యాప్ తీసుకోవడం, మళ్ళీ లేచి కొంచెం ఎనర్జీ రాగానే మళ్ళీ ఆడుకోవడం అట్లా ఉండే అనమాట పిల్లలది. చూడకు ఇప్పుడైతే మేము మేడారంకి వచ్చినాము. గుడి ఫుల్ జనాలు ఉన్నారు కానీ చాలా వేడి ఉంది. అమ్మో తట్టుకోలేని వేడి. ఇది కొత్తగా కట్టిన గుడి అంట. ఇంకా మేము లోపలికి వచ్చిన తర్వాత బెల్లం తీసుకున్నాం అనమాట. అందరము బెల్లము, పూలు, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని ఇంకా వెళ్తున్నాము. బట్ అక్కడ ఎంత వేడి ఉందంటే కాలు ఐ మీన్ అక్కడ గుడి నుంచి మేము ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చినాం అనమాట, లైక్ ఇవన్నీ తీసుకోవడానికి. సో చెప్పులు వదిలేసి తీసుకున్నాము. అస్సలు నడవలేకపోయినాము. అమ్మో ఎంత వేడి ఉండే అంటే అంత వేడి ఉండే. కాలు ఎంత కాలిపోయినాయి అంటే ఓ నాయనో. ఇంకా ఇక్కడికి వచ్చి మంచిగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. మేము చాలా మంచి జరిగింది దర్శనం. చాలామంది ఉండే, రష్ ఉండే. అండ్ ఇంకా దర్శనం కూడా మంచిగా అనిపించింది అనమాట మాకు. ఇట్లా పిల్లలందరి నెత్తుల మీద బెల్లం పెట్టించి ఇంకా ప్రదర్శనలు అవన్నీ చేసేసి అమ్మవారికి సమర్పించినాం అనమాట. బెల్లము ప్రసాదంగా పెడతారు కదా సమ్మక్క సారక్కకి. సో ఎస్ మంచిగా అనిపించింది. ఒక్కటే ఏంటంటే వేడి అనమాట. అస్సలు అదొక్కటే. ఇంకా వేడి లేకుండా కొంచెం ఉంటే ఇంకా మంచిగా టైం స్పెండ్ చేస్తుండే మస్తు ఉంటుండే అనమాట ఈ ట్రిప్. కాకపోతే జూన్లో అసలు ఉండదని అనుకున్నాము. ఇదే ఎక్స్పెక్టేషన్స్ తోటి హాలిడేస్ అయిపోయినాయి, చలో ఇంకా అందరూ స్కూల్స్కి వెళ్తారు, ఇప్పుడైతే రష్ ఉండదు అండ్ వేడి కూడా తగ్గిపోయింది కదా అన్నట్టు మా ప్లాన్ ఉండే. బట్ అంతా రివర్స్ అయిందనమాట మొత్తం. ఇంకా కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి మేము అక్కడి నుంచి అయితే వచ్చేసినాం అనమాట. ఎక్కువసేపు ఉండలేకపోయినాం ఎందుకంటే చాలా వేడి ఉంది, రష్ కూడా ఉన్నారు, పిల్లలు ఇంకా ఉండట్లేదని చెప్పేసి మేము ఇంకా ఫొటోస్ అవన్నీ ఇక్కడ క్లిక్ చేసినాం అనమాట. అది కూడా ఒక 2-3 క్లిక్స్ అంతే క్లిక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయినాము. ఇంకా వచ్చే దారిలో ఒక డాబా చూసుకున్నాము. SRR డాబా కాదు, రెస్టారెంట్ అనమాట, చిన్న రెస్టారెంట్. మాకు ఫుల్ ఆకలి అవుతుంది అండ్ వాష్రూమ్స్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా దిగినాం. అక్కడనే
ఆగి ఇంకా బస్ దిగేసి మంచిగా కూర్చొని అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాము. లైక్ వెజ్జే తిన్నామన్నమాట, నాన్ వెజ్ వద్దు అని చెప్పేసి. ఇప్పుడు అసలు మంచిగా వస్తలేదు కదా ఎక్కడ, సో ఎందుకు పిల్లలు ఉన్నారు రిస్క్ అని చెప్పేసి అందరం వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ బటర్ నాన్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మంచిగా కడుపు నిండా తినేసినాము. పిల్లలు కూడా చాలాసేపటి వరకు అక్కడనే కొంచెం సేపు లైక్ ఏసీ అనమాట, మంచిగా నాకు తెలిసి ఒక 2 hours దాకా అందులోనే ఉన్నాము. ఇంకా మంచిగా తినేసి అక్కడ నుంచి మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. భద్రకాళి టెంపుల్ అయితే చూడలేకపోయినాము. సో ఇంకా మేడారం వెళ్ళినాం కదా, ఇంకా చాలు అని అనుకున్నాము. సో అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయినాం అనమాట. చూడండి మా ఫేసెస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, మొత్తం ట్యాన్ అయిపోయినాయి అనమాట. బాడీ కూడా లైక్ చేతులన్నీ ట్యానింగ్ అయిపోయినాయి ఫుల్. పిల్లలు అయితే ఇంకా వాళ్ళ ఫేసెస్ అయితే రెడ్ అయిపోయినాయి. ఏసీలో కూర్చున్నారు కదా, కొంచెం ఫ్రెష్ అయినారు అనమాట పిల్లలు. చూడండి అందరూ బొట్లు అన్నీ పెట్టుకొని ఎండకి, అసలు నిజంగా మస్తు అంటే లైక్ మెమరబుల్ ట్రిప్ అనమాట అంతే. సో ఇంకా కూర్చొని చాలాసేపు అయిన తర్వాత ఇంకా మేమైతే వెళ్ళిపోయినాం. నేనైతే అక్కడ హెడేక్ ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను, మళ్ళీ హెడేక్ వస్తుందేమో అన్న భయంతో. మళ్ళీ నేను కొంచెం చీక్స్ ఇట్లా పెయిన్ అవుతుంటే ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఫస్టే హెడేక్ గోళీ కూడా తినేసినాను అనమాట. నేనే తినిపిస్తాను. నిద్ర కూడా సరిగా లేదు కాబట్టి అందరం మంచిగా ఫుడ్ తిన్నాం కదా. ఇంకా వెళ్ళే దారిలో అందరం మంచి పడుకున్నాము. నేను పడుకొని లేచినాక చూస్తే అందరం ఫుల్ డీప్ స్లీప్లో ఉండే అనమాట, అందుకే ఈ క్లిప్ తీసినాను. సో దీని తర్వాత అందరికి చూపించినాక మస్తు నవ్వుకున్నారు అనమాట అందరూ. సో అట్లా మా లక్కీ అయితే మొత్తం ట్రిప్లో మా హస్బెండ్ దగ్గరనే ఉండే, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆయన దగ్గరనే ఉండే అనమాట. చూడండి మా మమ్మీ చూడండి ఎట్లా వండుకుందో నోరు తెరిచి. ఇంకా నిద్ర కూడా అయింది అండ్ ఈవినింగ్ టైం అవుతుంది కాబట్టి చలో చాయ్ తాగుదామని చెప్పేసి ఒక దగ్గర ఆగినాము. సో మంచి టీ పాయింట్ అది చూసుకొని బ్రేక్ తీసుకున్నాం అనమాట. లైక్ చాయ్ బిస్కెట్ ఏమేమి కావాలో ఎవరికి ఏం కావాలో అవన్నీ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా లిమ్కా వాటర్ అవన్నీ తీసుకున్నారనమాట. సో అంత వేడి ఉండే, మంచిగా చాయ్ అయితే తాగేసినాం మేమందరం. చాయ్ తాగిన తర్వాత ఒక 15 to 20 minutes అలాగే ఫ్రెష్ ఎయిర్కి అలాగే కూర్చుని పోయినాం అనమాట. దాని తర్వాత ఇంకా 1.5 hours కంటిన్యూస్గా వెళ్ళేసరికి బస్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది అనమాట. సో మా అన్నయ్య వాళ్ళు అందరూ ఇంకిద్దరు ముగ్గురు కలిసి నడి రోడ్డు మీద బస్సు ఆగిపోయింది. చాలా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అండ్ మా గుడ్లకి ఏంటంటే లైక్ ఒక 5 minutes దారిలోనే పెట్రోల్ బంక్ ఉండే, ఇంకా అక్కడ వరకు తోసుకుంటూ వచ్చినారు. మళ్ళీ అక్కడ అవంతా చూసి కొంచెం ఒక 1 hour దాకా అక్కడనే టైం వేస్ట్ అయిపోయింది. సో అట్లా ఇంకా అక్కడ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో ఇట్లా అయిందనమాట మా భద్రాచలం ట్రిప్. సో ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చుంటే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయలేదు ఇంతవరకు అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇక్కడ మా అల్లుడు చెప్తున్నాడు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని చెప్పేసి. సో యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిన్ని నా అత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అనగానే నవ్వుతుండు. మా అత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.